ప్రేస్తలాడందరికీ యవనస్తుడా, యవన సహోదరి, మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరు ఆ వ్యక్తి అంటే గొప్ప సువార్తికుడు. ఎక్కడ సువార్త చేశాడు అంటే మనుషులను మనుషులుగా తినేసిన అటువంటి ప్లేస్, నరమాంస భక్షకులు అటువంటి ప్లేస్లోని దేవుణ్ణి ప్రకటించాడు. దేవుని యొక్క సువార్తను చేశాడు. నువ్వు వెళ్ళి సువార్త చెప్పక తెరికే నిన్నుగా చీల్చి తినే ఆ ప్రాంతంలోని సువార్త చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు. కానీ ఈ జాన్ జీ పీటర్ అనే గొప్ప మిషనరీ, అయ్యో క్రీస్తుని తెలుసుకున్న నేను, సత్యము తెలుసుకున్న నేను, చాలా మంది చీకట్లో ఉండిపోతున్నారు, క్రీస్తుని ఎరగక ఉండిపోతున్నారు, వారికి నేను ఎలాగైనా సువార్తను ప్రకటించాలి అని చెప్పేసి నరమాంస భక్షకులు ఎవ్వరూ వెళ్ళలేని చోటుకెళ్ళి క్రీస్తును ప్రకటించడానికి అటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి సత్యాన్ని ప్రకటించాడు. అందరూ చెప్పారు, వెళ్ళొద్దు, ఆ ప్రాంతంలో అందరూ నిన్ను తింటారు, అసలు అది సేఫ్ సెక్యూర్ ప్లేస్ కాదు, వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు జాన్ జీ పీటర్ ఒకే ఒక మాట అన్నాడు. నా హృదయానికి చాలా హత్తుకుంది ఆ మాట. ఏంటి ఆ మాట అంటే, నేను చనిపోయిన తరువాత నా శరీరాన్ని పురుగులు ఎలాగో తింటాయి కదా, నేను బ్రతికి ఉంటుండగా క్రీస్తు కొరకు వాళ్ళు తిన్నా, వాళ్ళు నన్ను ఏ రకంగా హింసించినా నాకు చింత లేదు అని గొప్ప మాట చెప్తాడు. యవనస్తుడా, యవన సహోదరి, ఈ సువార్త చేసిన వాడు ఒక ముసలివాడి కాదు, ఒక యవనస్తుడు భారము కలిగి నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి క్రీస్తు గురించి చెప్పడానికి ముందు. మీకు ఒక విషయం తెలుసా, ఆ నరమాంస భక్షకులకి భాష తెలియదు. ఈ జాన్ జీ పీటర్ గారు సైగలతో దేవుని యొక్క సత్యాన్ని బోధించడానికి అంత సమర్పణతో ముందుకు వెళ్ళారు. ఒక్క మాట నేను అడగాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ మాట అంటే, నువ్వు ఎంతవరకు భక్తి చేస్తున్నావు? నీ భక్తి నీకు సరిపోతుందా? ఒక రోజు 2 రోజులు తర్వాత మర్చిపోతున్నావు నీ భక్తిని. నీ భక్తి నీ మటుకే సరిపెట్టుకోక నువ్వు తెలుసుకునే సత్యం అనేకులకి తెలిసేలాగా నువ్వు ప్రయాసపడు. కొంతమంది ఇటువంటి సమర్పణ కలిగి మిషనరీ సేవ చేశారు. కొంతమంది కాలు లేక చెయ్యరాక అటువంటి వారు కూడా సత్యాన్ని ప్రకటించాలని ముందుకు వస్తున్నారు. శక్తికి మించిన భక్తి అందరూ చేయాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.